హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇవాళ మనం ఆలు పరోటా ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఈ ఆలు ఫస్ట్ మనకు కావాల్సిన అన్ని ఆలుగులు ఉడకబెట్టి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత ఇలా తోలు తీసుకోవాలి. తోలు తీసి ఏదన్నా ఒక మ్యాషర్, మన దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. బాగా మెదిపేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కదా, అలా ఉండకుండా మెత్తగా మెదిపేసుకోవాలి. మనం కావాలంటే ఈ తురిమేది ఉంటుంది కదా, దాంతో కూడా మనం తురిమేసుకోవచ్చు. అదంతా తెగితే ఇంకా చక్కగా వస్తాయి. ఎందుకంటే నేను ఇలాగే చేస్తున్నాను అనమాట. మనం ఇలా బాగా మెత్తగా మెదిపేసి దాంట్లోకి కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి వాము కొద్దిగా వేసుకోవాలండి. వాము కొద్దిగా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్ అయితే సన్నసన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చి ధనియా పత్తా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కారానికి తగినన్ని పచ్చిమిర్చీలు అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇవి పొడుల మసాలాలు కూడా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాం. ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాం. మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. నేను ఇంతగా తింటాం కాబట్టి ఇట్లా వేస్తున్నాను. మరి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు, మీకు తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కారం, మీకు కారానికి తగినంత. తర్వాత వచ్చేసి మనం గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసి బాగా మెత్తగా అంత మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా చేత్తో చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా పొటాటోలో, ఆ పొటాటోలో ఉండలు ఉంటే అవి మనము ఒత్తుకునేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి స్టఫింగ్. అందుకోసం మనం బాగా ఇలా కలుపుకోవాలి. ఆనియన్ అవన్నీ కలిసిపోయేలాగా ఇలా ఇలా కలపడం వల్ల మనము చపాతీలు పరాటా ఒత్తుకున్నప్పుడు మనకి అది చిన్న చిన్న ముక్కలు కనపడి అవి ఎంత బయటికి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా చేసుకున్న తర్వాత మనకి ఎన్ని పరాటాలు కావాలో అన్నీ ఆ మసాలాతో ఎన్నైతే వస్తాయో అన్నీ మొత్తం మనము డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడే ఎన్ని పరాటాలు కావాలనేది అప్పుడే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా చేసుకోవాలి ముద్దలు. ఎన్ని పరాటాలు కావాలంటే అన్ని పరాటాలు. మసాలా ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మీకు తగినంత. ఇక్కడ నేను 4 పరాటాలు మాత్రమే చేస్తున్నాను అనమాట. అందుకు తగినంత పిండి తీసుకున్నానండి, గోధుమ పిండి తీసుకుని దాంట్లోకి తగినంత ఉప్పు వేసి తక్కువ వాటర్, 4 పరాటాలే కాబట్టి తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. పిండి బాగా మరీ మెత్తగా కలుపుకుండా కొంచెం టైట్గా కలుపుకోవాలండి. అప్పుడే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. మనకి ఇలాగా చూపిస్తున్నాను. నేను 4 అని చెప్పాను కదా, 4 చేస్తున్నాం మేము. ఆ తర్వాత మనము ఒత్తుకోవాలన్నమాట. పూరీలకి ఇలా 2-3 సార్లు అలా ఇలా తిప్పేసి ఒత్తుకుంటే చాలన్నమాట. కొంచెం మందంగానే ఉండాలన్నమాట అది. అప్పుడు మనము ఇప్పుడు ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనము ఒత్తుకునేటప్పుడు ఇలా ఒత్తుకొని ఇలా దాంట్లో స్టఫింగ్ పెట్టేసిన తర్వాత ఇట్లా చేతులతో ఇట్లా వేళ్ళతో ఇలా అంటుంటే ఎక్స్ట్రా పిండి అనేది బయటకు వచ్చేస్తుందండి. చాలామంది తీసేయరు. అది ఇప్పుడు చాలా మందంగా అనిపిస్తాయి, తినడానికి ఏం బాగుండవు అనమాట. మెత్తగా పిండి తిన్నట్టే ఉంటుంది మనకి. ఈ గోధుమ పిండి అనేది ఎక్కువ లేకుండా స్టఫింగ్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే అలాగే చేస్తాను. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. పిండి ఎక్కువ కావాలనుకుంటే మీరు పిండి ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ అక్కర్లేదని అలా తీసాను అనమాట. ఇలా ఈవెన్గా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత పెనం పైన వేసి ఈ పెనము ఇట్లా కాలాలన్నమాట. పెనం వేడైన తర్వాత మనము ఇలా చిన్నగా బ్రౌన్ కలర్గా బుడగలు అనేది వచ్చిన తర్వాత మాత్రమే తిప్పాలన్నమాట. ముందుగానే తిప్పేసి ఆయిల్ వేసేయకూడదు. ఇలా తిప్పేసిన తర్వాత మనం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఆయిల్ రాసేటప్పుడే మనకి చిన్న బుడగలు అనేవి వచ్చేస్తుంటాయి. మనకు స్టఫింగ్ కనిపిస్తుంది కాబట్టి అంత పైకి ఇది ఉబ్బలేదన్నమాట. బాగా ఆ స్టఫింగ్ కనిపించకపోతే బాగా పొంగుతుందండి. ఇది బాగా కచోడీలాగా. ఇప్పుడు ఈవెన్గా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా ఎడ్జెస్ నీట్గా కాల్చుకోవాలన్నమాట. కనిపిస్తున్నాయి కదా చిన్న బుడగలు వచ్చి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకదండి, అది బాగుండదు. ఇలా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఆ సైడ్స్ అంతా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. తక్కువ మంటలో పెట్టి ఇలా బాగా నీట్గా వేయించుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అప్పుడు మనము అంతేనండి, ఆలు పరాటా రెడీ. మనము కావాలంటే కెచప్, పెరుగు, బటరు లేదా గ్రీన్ చట్నీ కూడా మన ఛానల్లో ఉంది. కావాలంటే